హాయ్ దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సారే జహాజ్ యాచా వెబ్ సిరీస్ రివ్యూ. వెబ్ సిరీస్ చూడగానే నాకు అనిపించింది చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది ఈ వెబ్ సిరీస్. సింపుల్గా స్టోరీ చెప్పాలంటే పాకిస్తాన్ అటామిక్ బాంబును తయారు చేయాలని 1978లో అనుకుంటుంది. ఆ అటామిక్ బాంబును తయారు చేయకుండా ఇండియా రా ఏజెన్సీ ఎలా వర్క్ చేసింది అన్నదే ఈ కథ. సేమ్ కాన్సెప్ట్తో ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దానికి నేను రివ్యూ కూడా ఇచ్చాను. అది ఎంత వరస్ట్గా ఉందనేది మీకు ఆల్రెడీ కూడా చెప్పాను. వెబ్ సిరీస్ నేను స్టార్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు నాకు కొంచెం భయం వేసింది. సేమ్ స్టోరీ కదా, మళ్ళీ దీన్ని చెడగొడతాడేమో అనుకున్నాను, కానీ మేకర్స్ ప్రూవ్ మీ రాంగ్. నెక్స్ట్ ఓపెన్ చేసిన విధానమే చాలా హైలైట్గా ఓపెన్ చేశారు. ఒక రియల్ ఇన్సిడెంట్ని ఆధారంగా చేసుకొని ఆ ఇన్సిడెంట్ వల్ల ఇండియాకి చాలా లాస్ అయింది, చాలా వెనకబడిపోయిన తర్వాత అలాంటి ఇన్సిడెంట్ని రా ఏజెన్సీ అప్పటికి ఆపాలనుకున్నది, కానీ అది ఆపలేకపోయిందని చూపించి నెక్స్ట్ మిషన్కి సేమ్ పర్సన్ పంపిస్తారు. ఆ తర్వాత దాంట్లో సక్సెస్ అయ్యాడు అనేదే ఈ కథ. అతనే విష్ణుకు శంకర్. సూపర్గా యాక్ట్ చేశాడు. ప్రతీక్ గాంధీ ఆల్రెడీ స్కామ్ 92లో ఆయన యాక్టింగ్తో ఎరగదీశాడు, అందరినీ మెప్పించాడు. ఇతనే కాదు, మిగిలిన క్యారెక్టర్లు కూడా వాళ్ళకున్న రోల్స్ ప్రకారం బాగా డిజైన్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. దానికి డిజైన్ చేసిన విధానం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, వాళ్ళకున్న ఎలివేషన్స్ కూడా పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. కాబట్టి ఇది హాలీవుడ్ రేంజ్లో ఈ వెబ్ సిరీస్ ఉందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ 50 years బ్యాక్ టెక్నాలజీ ఎలా ఉండేది, ఇండియా పాకిస్తాన్ యొక్క రిలేషన్స్ ఎలా ఉండేవి, అక్కడున్న డిప్లొమసీ ఎలా వర్క్ చేసేది, ఫారెన్ పాలసీస్ ఎలా ఉండేవి, ఫారెన్ రిలేషన్స్ ఎలా ఉండేవి, ఇలాంటివి కాదు చాలా టాపిక్స్ డిస్కషన్ చేశారు. ఉన్న సిచ్యువేషన్లో జియో పాలిటిక్స్లో ఇండియా ఆ టైంలో ఆ డిసిషన్ తీసుకోకపోతే ఈ పార్టీకి ఇండియా ఏ స్టేజ్లో ఉండేదనే విషయం మన అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫస్ట్ కానీ పాకిస్తాన్ ఆటం బాంబ్ కానీ వచ్చి ఉంటే మన డెసిషన్ మేకింగ్ ఇంకొక విధంగా ఉండేది. ఆ టైంలో ఇందిరాగాంధీ డెసిషన్ మేకింగ్ చాలా పవర్ఫుల్. అప్పుడున్న రా చీఫ్ కూడా చాలా పవర్ఫుల్గా తీసుకున్నారు కాబట్టి దాన్ని మనం ఆపగలిగాము. ఆ తర్వాత మనం యుద్ధం చేశారు. రష్యా దానికి సపోర్ట్ కూడా చేసింది. ఇది తెలిసిన విషయమే. ఇది కల్పితమో నిజమో నాకు తెలియదు, ఎందుకంటే ఈ స్టోరీలో నిజమే అనేటట్టు మనకి చాలా ఆధారాలు ఉన్నాయి. రియల్గా అయితే ఇలాంటి సిచ్యువేషనే జరుగుతుంది. ఈ స్టోరీలో ఇంకా బాగా చూపించిన విధానం ఏంటంటే, ఒక స్పై తను చేసిన పనుల వలన తన ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, తన ఫ్యామిలీతో ఎన్ని గొడవలు ఇబ్బందులు పడుతుంటాడు, ఒక స్పై తన జీవితాంతం వాళ్ళ అమ్మనే చూడలేని సిచ్యువేషన్ ఎలా ఏర్పడుతుంది, ఇలాంటివే కాదు తన నమ్ముకున్న వాళ్ళనే చంపుకునే సిచ్యువేషన్ వస్తుంది. ఇలాంటివన్నీ చూపించిన విధానం అయితే బాగుంది. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళని రా ఎలా గుప్పిట్లో తెచ్చుకుంది, అది చాలా బాగా చూపించారు. రియల్గా అయితే ఇదే జరుగుతుందేమో. ఇప్పటి వరకు వెబ్ సిరీస్లో కానీ సినిమాల్లో కానీ రా ఏజెన్సీ కానీ లేకపోతే ఐఎస్ఏ కానీ ఏదైనా ఏజెన్సీ కానీ ఏం చేస్తుంది అంటే ఒకళ్ళు దాని మీదకి వెళ్ళి యుద్ధం చేసేస్తుంది, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అయితే ఇది నిజం కాదు. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఎలా అవుతుంది అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ సేకరించడం ఒక యుద్ధం. అది మైండ్ గేమ్తో చాలా స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎలా అనేది ఎంత గ్రౌండ్ లెవెల్లో చూపించారంటే చాలా ఎగ్జాంపుల్తో సహా విడమర్చి మరీ అట్టుపండు నోట్లో పెట్టినట్టు చూపించారు ప్రేక్షకులు. దానికి రైటింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంతలా బాగుంది. అందుకనే ఈ సిరీస్ హాలీవుడ్ లెవెల్లో ఉందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని. మీకు కానీ స్పై థ్రిల్లర్స్ ఇష్టమై ఉంటే ఇండియాలో బెస్ట్ ఏజెన్సీ అయిన రా తన సీక్రెట్ ఆపరేషన్ ఎలా చేసింది అన్న విషయాన్ని ఈ సిరీస్లో బాగా చూపించారు. కాబట్టి ఈ సిరీస్ని నేను ప్రతి ఒక్కరూ చూడాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను, అంతలా బాగుంది. నేను ఈ సిరీస్కి ఇస్తున్న రేటింగ్ 4.25 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.